కానీ సార్ చూసుకుంటే గనక సాయి తేజ వాళ్ళయి గూడా కొన్ని ఇష్యూస్ రావడం గానీ, మీరు గూడా చూస్తూ ఉంటారు. సో, ఇంత ప్లానెడ్‌గా అంటే చాలా నాలెడ్జబుల్‌గా చిన్న ఏజ్ నుంచి మీతో పాటు తిరిగాడు కాబట్టి, సాయి తేజ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ చాలా తెలుసు. సో, బట్ సడెన్‌గా ఒక ఇన్ని ఇయర్స్ నుంచి ఒక అమ్మాయితో ట్రావెల్ చేస్తూ, సీరీస్ చేస్తూ అంతా బావుందన్నప్పుడు ఆల్ ఆఫ్ సడెన్ కొన్ని వీడియోస్ వచ్చి చాలా ప్రాబ్లమాటిక్‌గా అయింది. సో, హ్మ్. అది వాంటెడ్‌లీ చేశారనే ఒక ఇది కూడా ఉంది. సార్ మీరేమంటారు? అది ఒక రకంగా నా కెరియర్‌కి సంబంధించి, పిల్లల కెరియర్‌కి సంబంధించి చాలా బాధాకరమైన విషయం. అది ఎలా జరిగింది, తర్వాత దానిలో నుంచి ఎలా బయటపడ్డారనేది పక్కన పెట్టేస్తే, ఇంత కాంపిటీషన్‌లో మనం ఎదగడం అవసరమా అనేది కూడా బాధేసింది. అది మీడియాలో ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్‌కి, లేతే ఆ ఛానల్ వాళ్ళు, ఈ ఛానల్ వాళ్ళు పనిచేసే వాళ్ళని తొక్కేయాలని ఆలోచన, లేతే పబ్లిసిటీ స్టంటా, హ్మ్. ఇవన్నీ గూడా కౌంట్ చేసుకుంటే ఒక తల్లిగా మా మిసెస్ బాధను చూడలేకపోయాను. తప్పు చేశానా? పిల్లల్ని ఈ ఫీల్డ్‌కి తీసుకొచ్చానా? వాళ్ళని ఎందుకు సఫర్ చేస్తున్నాము? అప్పుడప్పుడు మా మిసెస్ నేను ఏడ్చిన రోజులున్నయి. కానీ నిండా మునిగిపోయామే. తప్పు ఎక్కడ జరిగిందో దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి తప్ప, ఈ ఫీల్డ్‌కి సంబంధించి, ఇమేజ్‌కి సంబంధించి ఎక్కడో చోట ఎవరో ఒకరు ఏస్తూనే ఉంటారు. ఫస్ట్ మనకున్న మైనస్‌లని మనం కరెక్ట్ చేసుకోవాలి. అది మనం ఫస్ట్ ఏదన్నా చేయగలుగుతామా అని చెప్పి, ఇవాళ అందరము వాళ్ళొక చోట, మేమొక చోట కాకుండా, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళు బయటుండి స్ట్రగుల్ చేశాడు. అన్నీ ఫేస్ చేశాడు. నేను గూడా జాగ్రత్తగా దగ్గరుండి వాడు చెయ్యాలి, ఇవన్నీ చేస్తేనే మంచి చెడుకి విచక్షణ తెలుస్తది. మంచి చెడు అనేది 2 లేవు నాయన, మంచే ఉందిక్కడ. ఆ మంచేంటో నువ్వు తెలుసుకోగలగటమే మనం చెప్పగలిగేది మీడియాలో ఉన్నాము. భగవంతుడు మనకి అన్ని అవయవాలు కరెక్ట్‌గా ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే లైఫ్ ఉంటుందిరా అని చెప్పేసి వాళ్ళకి చెప్పడానికి నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది. సో, టీనేజ్ నుంచి ఇప్పుడు మెచ్యూర్డ్ ఏజ్ వచ్చారు కదా! ఇప్పుడు వాళ్ళు బెటర్ దాన్ మీ. యెస్. యెస్. అసల ఆబ్వియస్‌లీ ఇంతకుముందు గూడా మీకన్నా చెప్పాలి అంటే వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా చాలా ప్రో వర్షన్ అంటారు కదా! సో, ప్రో వర్షన్‌లోనే వెళ్తూ ఉన్నారు. బెటర్ దెన్ మీ అనేది ఇప్పుడు గాదు. వాళ్ళు బిఫోరే చేశారు చెప్పాలి అంటే. కానీ అదే అనిపిస్తుంది. అంటే ఒక పీక్ హై స్టేజ్ చూసిన తర్వాత ఒకేసారి మన పర్సనల్ అంటే ఎలా ఉంటుందంటే అక్కడ జరిగిన 1% అయితే మీడియాలో ఒక 100% వచ్చిందని చెప్పాలి. అంటే అప్పటి వరకు కష్టపడి ఆ పేరు సంపాదించుకోవడానికి ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క మెట్టు డబ్బింగ్ దగ్గర నుంచి లేదు అంటే ఒక ఆపర్చునిటీ కోసం స్క్రిప్ట్ రాసుకొని మీరన్నారు. స్క్రిప్ట్ రాసుకొని, డైలాగ్స్ రాసుకొని, ఇంత చేసుకొని దాని ఎనక సంవత్సరాలు, సంవత్సరాలు కష్టం ఉంటుంది. ఒక 8 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసిన సాయి తేజ కెరియర్ 8 ఇయర్స్ నుంచి ఒక్కొక్క మెట్టు బిల్డ్ చేసుకుంటే ఈరోజు తను ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత ఒక చిన్న వీడియోనో, ఒక ఎలిగేషన్ వలన తన కెరీర్ అంతా ఒక్కసారి దాని మీద ఒక మచ్చ పడినట్లు హ్మ్. అయిందంటారా? మీరేమంటారు? మచ్చ అనే దానికంటే కూడా అది తెలియకుండానే ఒక ఊబిలోకి నెట్టివేయబడ్డాడు. అది తెలిసి జరిగినా, తెలియక జరిగినా సమాజం దృష్టిలో ఒక 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 మచ్చలాగా అయిందది. అది మనం ఎలా రెక్టిఫై చేసుకున్నాము అనేది యెస్. పక్కన పెట్టేస్తే, ఇంత కష్టమా ఈ ఈ కాంపిటీషన్ తట్టుకోవడం అనేది ఆ రోజు బాధేసింది. అసలు ఆ రోజు ఫ్యామిలీ అందరూ కూర్చొని మీరు అంతే చక్కగా కదా! అసలు దాన్ని ఇప్పుడు, వాళ్ళ మదర్ అసలెలా ఫీల్ ఇప్పుడు మగపిల్లలు వాళ్ళు ఎలాగైనా తిప్పుకోగలుగుతారు. అవతల ఒక ఆడపిల్ల మీద కూడా మచ్చబడింది. అది నిజమా కాదా అనేది ఎవరు చూడాలి? తల్లిదండ్రులుగా మా బాధ్యతే. యెస్. ఆ బాధ్యత అనేది తీసుకున్నాం గాబట్టే ఇవాళ మళ్ళీ వాళ్ళు సరైన పద్ధతిలో వెళ్తున్నారు. అవును. చెడు మార్గంలో అనేది బాబు ఇంత కష్టంగా ఉంటదా? ఇంత మనం చేసిన దానికి, చేయని దానికి గూడా ఇలా బ్లేమ్ జేస్తారా? అనే భయం అయితే వచ్చింది. సో, మనం ఎదిగే కొద్దీ ఒదిగుండడమే గాదు, జాగ్రత్తగా గూడా ఉండాలి. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో అంటే చాలామంది ఆ టైంలో ఉన్న ఇదేంటంటే సార్ బాగా నేమొస్తుంది. కావాలని వాంటెడ్‌లీ చేశారనేది మేము గూడా మీడియాలో ఎక్కువ విన్నాం. సో, అది మరి మీ వాంటెడ్‌గా దాకా చేసిందే ఎక్కువ, మార్ఫింగ్ జరిగిందే ఎక్కువ. హ్మ్. అయితే ఒక తండ్రిగా దాన్ని సమర్థించకూడదు. తప్పు జరిగిపోయింది. అది ఏదైనా గావచ్చు. దాన్ని నేను మళ్ళీ ఎలా మా వైపు నుంచి ఎలా ఏదన్నా జరిగుంటే, అది మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలనేదే నాకున్న డిసిప్లిన్. అక్కడే వాళ్ళు మళ్ళీ పాలిష్ అవుతారు. ఇప్పుడు తప్పు చేస్తేనే గదా ఉప్పు తెలిసేది. అవును. అవును.
కానీ దాన్ని మళ్ళీ మనం సమర్థించకూడదు. ఎస్ ఎస్ ఎస్. అది ఒకళ్ళ జీవితం. ఇంకొక ప్రాబ్లం ఏమైపోతుందంటే, ఇప్పుడు మనకి క్లాస్‌మేట్స్‌లోనే ఇప్పుడు మేము చదువుకున్న చాలామంది వాళ్ళు టచ్‌లోకి వస్తూ ఉంటారు. మా చిన్నోడు బాగా హుషారనమాట. "ఆ! ఆ! ఏం డాడీ ఆ!" అంటుంటాడు. "ఏమిట్రా బాబు అయన్నీ ఏమి లేవురా బాబు అయన్నీ తెలియవురా మాకు" అంటే, అటువంటి రోజుల్లోనే అలా ఊహించుకుంటున్నప్పుడు, ఇప్పుడు మరి ఒక సీరీసు ఒక 2 సీరీస్‌లు, 3 సీరీస్‌లు కలిసి పనిచేసినప్పుడు, ఆ రుమార్స్ అనేవి రావడం సహజం. అట్ ద సేమ్ టైమ్ ఏజ్ అటువంటిది. ఎస్. అది కంట్రోల్ చేసుకోవడం కూడా కష్టమైపోతుంది. కాకపోతే ఏందంటే ఎక్కడ జరగడం లేదు. యాహ్! ఇక్కడ జరుగుతుంది అని మీరు పర్టిక్యులర్‌గా దాన్ని ఫోకస్ చేస్తే అది కావాలని చేసిందే గదా! అంతే. ఇప్పుడు ప్రేమించుకుంటున్నాము. అది నెక్స్ట్ పరిణామక్రమం మ్యారేజే గదా! అవును. మరి అలాంటిది జరగలేదు అన్నప్పుడు ఇంకొక సీరీస్‌లో ఇంకొక అమ్మాయి వస్తుంది. మళ్ళీ ఆ అమ్మాయితో కూడా ఇలాగే అంటగడతారా? అదే. అదే. అంటే ఇప్పుడు మనమంతా బయటకి కనిపిస్తున్నాము. అంటే మనం మీడియాలో ఉన్నాం కాబట్టి. అది. అందువల్ల ఏంటంటే వాళ్ళకి మంచి చెడు అనేది ఒకటే తెలియాలి. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు. ఇది మనం తెలియాలి వాళ్ళకి. మోసమా, చీటింగా, ఒక అమ్మాయితో మనం వాళ్ళ జీవితాలతో మనం ఆట ఆడుకోకూడదు ఫస్ట్ థింగ్. ఎమోషన్స్ అనేవి అందరికీ ఉంటాయి. ఇక్కడ అవకాశం అనేది కూడా ఉంది. అటువంటప్పుడు కావాలని ఏది చేయకూడదంట నేను. ఎవరి అవకాశాల మేరకు, ఎవరి అదృష్టం మేరకు ఇక్కడ వస్తారు. అంతే తప్ప అది జరిగింది గదా అని చెప్పేసి మన పిల్లల్ని దూషించుకుంటూ, మీడియాని తిట్టుకుంటూ చేయకూడదు. అందరి తప్పు ఉందక్కడ. అట్లా అనమాట. వనజ గారి గురించి ఏం చెప్తారు? తన సీరీస్ చూస్తున్నాము. మీ రెండో అబ్బాయితో కలిసి చేయడం గానీ, దొరసాయి తేజ్‌తో చేయడం గానీ, ఇట్లా అన్ని మధ్యలో కూడా చాలా మంది క్యారెక్టర్స్ వచ్చి వెళ్తూ ఉంటారు. తను కొంచెం లిటిల్‌గా ఉంటారు. ఇంకో తమ్ముడు క్యారెక్టర్ అని జెప్పేసి. అసలు మామూలుగా గాదు. మేము ఒక 2, 3 ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్ళినప్పుడు గ్రోసరీస్‌కి కానీ, అలాంటి షాట్స్ చూసాం అనమాట అసలకి. మామూలుగా గాదు అసలకి. టైమింగ్‌కి పెద్ద ఫ్యాన్ నేను. హ్మ్. మీకన్నా కూడా నేను వనజ గారికి పెద్ద ఫ్యాన్. ఓకే. టైమింగ్ కానీ, ఎక్స్‌ప్రెషన్ గానీ, ఎస్పెషల్లీ డైలాగ్ కానీ, నిజంగానే ఒక మిడిల్ క్లాస్ మదర్ ఇలానే ఉంటారు. అలా మేము ఓన్ చేసుకున్నాం. మీరు చెప్పాలి వనజ గారి గురించి. తనకేంటంటే మంచి స్మైలింగ్ ఫేస్. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా చక్కగా నవ్వుతూ ఉంటుంది. అది మాకు ముఖ్యంగా నాకు పెళ్ళైన దగ్గర నుంచి పెద్ద ప్లస్సు. అది అది ఎంత ఎనర్జీ ఇస్తదంటే, ఇండస్ట్రీలో ఏ పరిస్థితుల్లో ఇక్కడికొచ్చామో తెలీదు. ఎందుకు స్ట్రగుల్ చేస్తున్నామో తెలీదు. ఎందుకు డబ్బులు రావటం లేదో తెలీదు. స్టిల్ వి ఆర్ ఫైటింగ్ విత్ మీడియా అండ్ వాటెవర్ ఇట్ మే బి. అటువంటి టైంలో తనని అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అందరితో పాటు తనకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పుడు మనం ఈ ఫీల్డ్‌లో డబ్బులు సంపాదించట్లేదు అనేది షాక్ ఆమెకి. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఏవో ఉండొచ్చు. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ప్రతి అమ్మాయి మ్యారేజ్‌కి ముందు అనుకునే కలలు వేరు. వచ్చిన తర్వాత వాస్తవ రూపంలో ఉండడం వేరు. వాళ్ళది తెలంగాణ కల్చరు. మేము ప్యూర్ ఆంధ్ర కల్చరు. అసలు మ్యాచ్ అవ్వడమే గొప్ప విషయం ఇక్కడ. సరే నేను ఇక్కడ స్థిరపడాలి అనే ఒక ధ్యేయంతో అది పెద్దవాళ్ళు కుదిర్చిన మ్యారేజే. అవునా సార్? అదే లవ్ మ్యారేజా? అసలకి ఆంధ్ర, తెలంగాణ లేదు ఎలా లేదు. సెట్ అయిందని ఇప్పుడే అడగబోతున్నాను. లేదు లేదు. వాళ్ళ డ్యాడీ సిస్టర్ వాళ్ళు రాయలసీమ అనమాట. ఓకే. సో, అట్లా ఆ రాయలసీమకు సంబంధించిన ఒక ఆయన మాకు సంబంధం చూసి చేసిన తర్వాత అర్థమైపోయింది. ఇది ఉత్తర దక్షిణ ధృవాలు అని. అమ్మో! కంప్లీట్ వేరైపోయింది. అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైపోయింది. హ్మ్. ఇయన్నీ పక్కన పెడితే మా నాన్నగారిది ఇంకొక యాంగిల్. అరే! నేను కష్టపడి చదివించుకున్నాను. మనం పొలిటికల్‌గా ఎదగాలి. మన ఊర్లో నువ్వు ఒక్కడివే 5 ఊళ్ళల్లో, 15 ఊళ్ళల్లో చదువుకున్నోడు, డబుల్ ఎంఏ చేసినోడివి అది ఇది అని చెప్పేసి ఆయన నువ్వు చక్కగా మాట్లాడతావు, అందరితో ప్రేమతో ఉంటావు, సర్వీస్ మోటోలో ఉన్నావు. నా ఉద్యోగం నీకు ఇస్తానన్నాను కదా! చక్కటి అమ్మాయిని మంచి కట్నం ఇచ్చి చేస్తారురా మనకి అని చెప్పేసి అన్న యాంగిల్‌లో నుంచి నేనేమో ఇక్కడ నిలబడాలి. ఇక్కడ మనం నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. నువ్వు సంపాదించిన ఏది నాకు అవసరం లేదు అని చెప్పేసి నేను అట్లా అసలు నాన్ సింక్‌లో ఉన్నాయి ఇవి. ఆయన ఒకటే చెప్పారు. అమ్మా మా అత్తగారితో ఒకటే చెప్పారు. "నువ్వు పిల్లవాడిని, అమ్మాయిని ఇంటికి పంపిస్తేనే నేను ఏదైనా చూస్తా. లేదంటే ఈ రోజు నుంచి వాడికి నాకు కట్టు" అన్నాడాయన. ఆమె షాకు. ఏం చేయాలి? ఇక్కడేమో డబ్బులు లేవు. ఈ అమ్మాయేమో తల్లి చెప్పిన మాట ఇనాలా? మా డ్యాడీ చెప్పిన మాట ఇనాలా? పాపం ఈ మధ్యలో సంతానం. మళ్ళీ వాళ్ళని ఇదంతా చాలా ఎంత స్ట్రగుల్ చేసిందంటే, కేవలం నేను బాగా చదువుకోవడం వల్ల, ఆరోగ్యంగా ఉండడం వల్ల, అండర్‌స్టాండింగ్ అనేది నాకు ఉండడం వల్ల, ఆ పేషెన్స్ అనేది అక్కడ ఆ అమ్మాయికి హెల్ప్ అయింది. ప్రతి క్షణం కొట్లాడుతూనే ఉన్నాం. కొట్లాడుతూనే ఉన్నాం. ఎందుకు ఈ ఫీల్డ్‌లో ఉన్నావు? ఎందుకు మనం అవసరమా?
ఎందుకు వేరే దానికి వెళ్ళడం లేదు. ఈవెన్ మా పెద్ద అబ్బాయి కూడా ఇప్పటికీ అడుగుతాడు నన్ను, నీకు ఏ రోజు అనిపించలేదా డాడీ డబ్బులు రానప్పుడు వేరేది చూస్ చేసుకోవాలని, ఎందుకు ఈ దారిద్ర్యంలో నువ్వు మగ్గావు అని చెప్పేసి ప్రతిరోజు ఎప్పుడన్నా మేము ఇద్దరం కలిసి ప్రయాణం చేసేటప్పుడు కానీ ఏదన్నా టైం దొరికినప్పుడు కానీ మాట్లాడతాం.